నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. సో మరి మాట్లాడదాం ఎలాంటి అంశాల మీద చర్చించారనేది మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లాంటి అంశాల మీద చర్చించారు ఈరోజు అయితే మీటింగ్ జరిగింది కదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్స్టెండెడ్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 3-4 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటి పాత ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు రిలీవ్ అయ్యి ఆ ప్లేస్లో మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. ఎందుకంటే ఒక్కలకు ఒక రాష్ట్రమే ఇన్ఛార్జ్ చేయాలనేటటువంటి నిర్ణయం ఏఐసీసీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దీపాదాస్ మున్షి గారు ఆల్రెడీ కర్ణాటక ఇన్ఛార్జ్గా ఉన్నారు. కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో తన సమయాన్ని అక్కడ కేటాయించాల్సి ఉంటుంది. అందుకనే ఒక గాంధేయవాది మొదటి నుంచి కూడా తెలంగాణలో దీపాదాస్తో పాటు అడిషనల్ ఇన్ఛార్జిగా అప్పుడు పనిచేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జి తాను మొదటిసారిగా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రభుత్వ పరంగా మన అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంది, అదేవిధంగా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి ఏ లైన్తో మనం భవిష్యత్తులో పనిచేయాలనే అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా చాలామంది నాయకులు ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నది, ప్రభుత్వానికి మనం ఇచ్చినటువంటి హామీలు, ఈ రాష్ట్రంలో చివరి లైన్లో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు న్యాయం చేయడం అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతున్నదో, ఐడియాలజీ ఏదైతుందో, ఐడియాలజీ బేసిస్ మీద పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే లక్ష్యాన్ని తాను చెప్పడం జరిగింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా చేసినటువంటి యాక్టివిటీసు, అదేవిధంగా బీసీ కులగణన చేసినటువంటి విధానము, ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం ఇచ్చినటువంటి విధానం, ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు దాదాపు ఒక 4,200 కోట్లతో ఆర్టీసీని బలోపేతం చేసి మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడం కోసం కల్పించినటువంటి విధానం, దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఏ పద్ధతిలోనైతే ఇవాళ 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తున్నటువంటి విధానం కావచ్చు, దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్తో పాటుగా గ్యాస్ను కూడా అందిస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఎట్లయితే ఇప్పటిదాకా ఇక్కడికి ఇచ్చినామో ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, సీనియర్ మంత్రులందరూ కూడా మాట్లాడి చెప్పారు. దాంతోపాటు సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్క ఎజెండా మీద పార్టీని బలోపేతం చేయడం ఎజెండా, రెండోది అన్నిటికంటే ముఖ్యంగా గాంధీజీ గారు ఏఐసీసీ అధ్యక్షుడైన సందర్భంగా 100 సంవత్సరాలుగా అవుతున్నటువంటి సందర్భంలో బెల్గాంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి నినాదం మీద 1 సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని విస్తృతంగా తీసుకెళ్లాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే జిల్లాల స్థాయి మీటింగ్లు, కాన్సెన్సీ స్థాయి మీటింగ్లు జరిగినాయి. ఇప్పుడు యాత్ర సంవిధాన్ బచావో యాత్ర ఏదైతే అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో చేయాలనేది అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం కోసం కూడా చర్చ జరిగి, అందులో పాఠంగా పార్టీ ప్రభుత్వంలో రావడం కోసం సహకరించి పనిచేసినటువంటి కార్యకర్తల్లో ఇప్పటికీ కొందరికి దాదాపు ఒక 37 మందికి కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చిన చాలా పోస్టులు ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయి. మార్చి 10వ తారీఖు లోపే ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ఎవరికి ఏ పొజిషన్స్ ఇవ్వచ్చు అనేటటువంటి లిస్టును ప్రిపేర్ చేయాలనేటటువంటి ఆదేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి జిల్లాలకు ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉంది, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో కూడా పేర్లు అనౌన్స్ అవబోతున్నాయి, కొన్ని మీ పేరు కూడా అందులో వస్తుంది. సో మరి ఏంటి మరి బెల్లయ్య నాయక్ గారు ఎమ్మెల్సీగా అవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే పార్టీ నాకు ఏ పదవి ఇస్తే నేను పనిచేయాలనుకోని నాకు బాధ్యత అప్పచెప్తుందో ఆ పని చేస్తాను నేను. కాబట్టి పార్టీ లైన్లో పనిచేసేటటువంటి వ్యక్తిని నా గతంలో ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు ఆశించినా రాలేదు, ఎంపీ టికెట్ ఆశించినా రాలేదు, ఎమ్మెల్సీ కూడా ఒకసారి అడిగిన గతంలో రాలేదు, వేరే వాళ్ళకి ఇచ్చినా అయినా నేను ఎప్పుడు కూడా నారాజు కాలేదు, పార్టీ కోసం పనిచేసుకుంటూ పోయినా. కష్టపడే కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అంటే ఏం చెప్తారు? 100% ఉంటుందండి, ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి 100 రోజులలో ప్రభుత్వం ఏర్పడంగానే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే, నాకు ఆ రోజు దీనికంటే కూడా చట్టసభల్లో ఉండాలనే కోరిక ఉందనే విషయాన్ని కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా ఖచ్చితంగా నాకు ఏ అవకాశం, ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతలో నేను పనిచేస్తాను. ఏం చెప్తారన్న, ఒక పక్క అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా అటు ఎమ్మెల్సీ కవిత కానీ కేటీఆర్ కానీ ఏమంటా ఉన్నారంటే మోడీ డైరెక్షన్లోనే రేవంత్ పాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు కవితను విడిపించడం కోసం పోయి మోడీతో మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకొని వచ్చి విడిపించుకున్నది వాళ్ళ అన్న కేటీఆర్ గారు. కాబట్టి వాళ్ళు కేటీఆర్తో మోడీతో ఉన్నారు కాబట్టి అందరు ఉన్నారు అనే భ్రమలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రిని కలిసిండు. ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పైసలు, 2 ప్రభుత్వాల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాల్లో భాగంగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని వివరించే ప్రయత్నం చేసిండు. అది ఆయన బాధ్యత.
అది చేయడంలో ఆ మోడీ డైరెక్షన్లో పనిచేయడం అంటే మరి కేసీఆర్ గారు 300 సార్లు పోయినారు. మరి ఎవరి డైరెక్షన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్తో కొల్యూడ్ అయి పనిచేస్తున్నారు కదా ఆల్రెడీ. కవిత బయటికి రావడం ఎట్లొచ్చింది, బెయిల్ ఎట్లొచ్చింది కవితకు? పోయి కేటీఆర్ పోయి కాలాల పడ్డ తర్వాత వచ్చింది కదా, కాంప్రమైజ్ అయిన తర్వాత వచ్చింది కదా. ఎంపీలు అందరూ కూడా 8 మంది బీజేపీ గెలవడానికి సహకరించింది ఎవరు? ఇవాళ ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా బీజేపీ గెలిపించుకోవడం కోసం బీజేపీ సహకరించే ప్రయత్నం చేసింది ఎవరు? నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ అనేటటువంటిది ఇంకో త్వరలో కనుమరుగయ్యేటటువంటి పార్టీ, అది ఉండదు. బీజేపీలో విలీనం అయ్యేటటువంటి పార్టీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, సర్వైవల్ కోసం ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేటటువంటిది సిద్ధాంతపరమైనటువంటి వైరీ వర్గాలకు ఉన్నటువంటి పార్టీలు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యన రాజకీయ యుద్ధమే తప్ప ఇంకోటి ఉండదు. దేశ రాజకీయాల్లో ఎట్లున్నా కూడా తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ నాయకులే కాంగ్రెస్ నాయకులను కాపాడుతున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అది మూర్ఖులు మాట్లాడే మాట అంట నేను. అది మాట్లాడేటోళ్ళను మూర్ఖులు అంట నేను. కనీస అవగాహన లేని మూర్ఖులు మాట్లాడతారు అట్లా. కాంగ్రెస్ రాష్ట్రంలో ఒకటి, జాతీయ స్థాయిలో ఒకటి ఉంటుంది ఆ పార్టీ. రాజకీయ పార్టీ నిర్మాణం ఒక్కటే ఉంటుంది, పైనుంచి కింది దాకా ఉంటుంది. ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తుంది, ఒకటే విధానంతో పనిచేస్తుంది. వాళ్ళ లెక్క సీకట్లో పోయి ఒప్పందాలు చేసుకొని వచ్చినట్టు మిగతా వాళ్ళకి అనుకుంటే ఎట్లా? సో ఏం చెప్తారని అయితే ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అదైతే వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఫెయిల్ అయిందంటూ నిన్న హరీష్ రావు వెళ్ళి కూడా అక్కడ హంగామా చేయడం జరిగింది. ఏం చెప్తారు దీనికి? హరీష్ రావుకు సిగ్గుశరం లేదంట నేను. మనకి సిగ్గుశరం లేదు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించి టన్నల్ను 9 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం చేతగానటువంటి సవట ఏం మాట్లాడతాడు హరీష్ రావు? ఇవాళ మనకి బుద్ధి ఉండాలి కదా. ఎందుకు జరగలేదు అది? 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఎందుకున్నది? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు పట్టించుకోకపోతే ప్రయత్నం చేయలే? 1000 కోట్లు కేటాయిస్తే కృష్ణానది మీద ఉన్నటువంటి 8 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేటి కదా, ఎందుకు చేయలేకపోయినారు అప్పటి? ఆంధ్రలో పోయి తెలంగాణ నీళ్ళు అంతా అప్పచెప్పినటువంటి సౌటర్లను వాళ్ళు మాట్లాడడానికే వాల్యూ ఉంటుంది. కాబట్టి హరీష్ రావు ఇవాళ రాజకీయం కోసం తిరుగుతూ ఉన్నాడు. ఒక దురదృష్టకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యం జరిగితే దాని నుంచి ప్రజల్ని కాపాడడం ఎట్లా అనేది బాధ్యతాయుతంగా ఆలోచిస్తాం మేము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయాన పోయి రోడ్డు సంఘటన జరిగిన వెంటనే జరుగుతుందని తెలిసిన వెంటనే అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆర్మీలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిపించి ఆ రెస్క్యూ టీమ్స్ను పిలిపించి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ లెక్క ఇండ్లలో పోయి పండుకున్నారా, ఫామ్ హౌస్లో పోయి పండుకున్నామా మేము? ముగ్గురు మంది. జూపల్లి కృష్ణారావు గారు టనల్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తలేమా? వెంకటరెడ్డి గారు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తలేమా? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు స్వయాన పోయి రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తలేమా? ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని ఎన్నిసార్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. హాఫ్ ఏ డజన్ మంత్రులు 24 గంటలు అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఒక సంఘటన జరిగితే ప్రకృతి వైపర్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే దానికి రాజకీయం చేస్తామని చిల్లరగాలని ఏమనాలి వీళ్ళను? ఇంతకంటే చిల్లరగాలని ఎక్కడ చూడలే. ఎటువంటి ప్రజా జీవితంలో పనికిరాలి వీళ్ళు. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి బుద్ధి ఉండాలి ఏమన్నా. ఈయన పోయి ఏదో సలహాలు చెప్తారట. ఏం పీకినావు ఇన్ని రోజులు? ఎందుకు సలహాలు చెప్పలే? ఎందుకు కంప్లీట్ చేయలే? ఏం సలహాలు చెప్తావు? నువ్వు చేతగానోనివి. నువ్వు చేత కాదు కదా, ఇప్పటిదాకా చేయలేకపోయినావు కదా, ఇప్పుడేం చేస్తావు? కానీ కాంగ్రెస్ పార్టీ మేము 10 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టినాం, కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 నెలల్లో కూడా 5 ప్రాజెక్టులు కూలిపోయినాయి తప్ప వీళ్ళు చేసిందా ఏం లేదంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఎవరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి? కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. నాగార్జున సాగర్ కూలిపోయిందా? శ్రీశైలం కూలిపోయిందా? ఏది కూలిపోయింది? నువ్వు కట్టినటువంటి పైసల పేరు దొబ్బిపోయి ఇసుక బది బూడిద పోయి కట్టిరు కదా. వెనకట నాయకులు చెప్పేది బూడిదతో ఇల్లు కట్టేది అన్నట్టు. బూడిద పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులు కూలిపోయినాయి. వాళ్ళు అంతా కూడా పైసలు దొబ్బి 1,00,000 కోట్లు దొబ్బిపోయారు ప్రాజెక్టుల పేరు మీద. మేడిగడ్డ కానీ, అన్నారాం కానీ, సుందిల కానీ ఏది పనికి రాకుండా తయారు చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం పేరు మీద సొంత ఆస్తులు పెంచుకొని దుబాయ్లలో ఆస్తులు పెంచుకోవడం కోసం చేసినటువంటి వాళ్ళు ఇలా సాగులు అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు దోసుకున్నారు. రేపు ప్రజల ముంగడ కనబడితే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. సో ఎట్లా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండదు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. సో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విధానంతో పోతుంది. కొత్త ఇన్ఛార్జ్ గారు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటని చెప్పారు. పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతం వెలుగులో పార్టీ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజల్ని పార్టీ సిద్ధాంతం వెలుగులో మరొకసారి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రయత్నంలో నిర్మాణం జరగాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేటటువంటిది ఆల్రెడీ మేము ఆదివాసీ కాంగ్రెస్గా నాగార్జున సాగర్లో ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టినాము. 7 రోజులు అయిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా కంప్లీట్ అయింది. 10 జిల్లాల్లో మేము చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మర్చిపోయినటువంటి, చాలామంది మర్చిపోయినటువంటి పాత సిద్ధాంతాన్ని, ఒరిజినల్ కాంగ్రెస్ ఐడియాలజీని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు మాట్లాడుతూ జై జగత్ అని చెప్పిన. జై జగత్ అని చెప్తే కొన్ని ఛానళ్ళు జై జగన్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి మినిమం మెదడు లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియదు. వాళ్ళ మెదళ్ళు అని మోకాలు చిప్పల దగ్గర పోయి ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఆ మోకాలు అరిగిపోయినట్టు ఆ మెదడు కూడా అరిగిపోయింది.
జై జగత్ అనేటటువంటిది విశ్వమానవ కళ్యాణం అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా ఈ ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుఖంగా బతకాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆఖరి వరుసలో ఉన్నటువంటి మనిషికి కూడా న్యాయం జరగాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఆ ఐడియాలజీని జై జగత్ అని చెప్తాం మేము. సర్వోదయ ఉద్యమం అంటారు దాన్ని. ఆ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఇంతకుముందు మా మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడితే 3 సార్లు జై జగత్ అన్నారు. మరి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఆ విషయాలు అర్థమవుతాయి. నాకు కూడా మొన్నటిదాకా మేము 4 సార్లు ట్రైనింగ్ పెట్టేదాకా నాకు తెలియదు. నేను నేర్చుకున్నా, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా కార్యకర్తలంతా కూడా రేపటి నుంచి జై జగత్ అనేటటువంటి స్లోగన్ ఇస్తారు ఎక్కడిదక్కడ. అది ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. థ్యాంక్ యూ అన్న.